వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట స్త్రీలకు, పురుషులకు, వృద్ధులు, బాలురు అందరికీ ఒక్కసారిగా పాత కొత్త అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి కీబోర్డు ద్వారా మనల్ని అందరినీ ఉజ్జీవపరుస్తున్న తమ్ముడు జాన్సన్ కి, అలాగే సామ్యులు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ప్రభు వారికి తోడై ఉండి రానున్న దినాల్లో అనేక స్థలాల్లో ప్రభు నామాన్ని ఘనపరచాలని మేము వారిని నిండా ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చక్కగా ఒకవేళ ఎవరు చూసినా చూడకపోయినా ఈరోజు మరి ఎంతో ప్రయాసపడి నిజంగా జాన్సన్ తమ్ముడు యూట్యూబ్ లో మరి నా మెసేజ్ ని వారు నేను చెప్తున్నటువంటి దేవుని వాక్యం అది, ఆ మెసేజ్ నేను చెప్తున్నప్పుడు చక్కగా ఎంతో భారం కలిగి యూట్యూబ్ తీసి వారు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. వారిని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యూట్యూబ్ ని చూస్తున్నటువంటి ప్రతి దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యముగా దేవుడు తోడై ఉండి వర్ధిల్ల చేసి నడిపించును గాక. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు చదివిన తర్వాత మనము ఈరోజు కొన్ని విషయాలు టూకిగా నేర్చుకుందాం ప్రియులారా. మనలో క్రైస్తవుడిలో ఉండకూడని 4 ఆత్మలు. దేవునికి స్తోత్రం. మాట్లాడుకుంటారు వెనకాల మా జోలి ఒకవేళ ఇబ్బందిగా మచ్చ హత్తుదుంజా జవనా హోడ్చి మంతుదు నెలత. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పమంటేనే చెప్తాను, అది కూడా అర్థమైందా? చదవండి ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇంకా అమ్మా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఎవడైనా దేవుని ఆత్మ కలిగి ఉంటే, ప్రభు ఆత్మ కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. ఆయన శరీర స్వభావము గలవాడు కాదు, ఆత్మ స్వభావము గలవాడే గాని శరీర స్వభావము గలవాడు కాదని అక్కడ వాక్యము రాయబడి ఉంది ప్రియులరా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. చదవండి, ఇంకా 10వ వచనం కూడా చదువుదాం. క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీరు శరీర విషయము మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు ఆత్మ స్వభావము గలవారా, శరీర స్వభావము గలవారా? ఒకవేళ మనలో ఉండకూడని ఆత్మలు కొరకు నేను చెప్తున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం. నాలో చెప్పండి అందరు, నాలో, పక్కనున్న వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, నాలో నీలో ఉండకూడని ఆత్మలు. ఏ ఆత్మ మనలో ఉండకూడదో జాగ్రత్త వినండి ఈసారి. మీ దగ్గర ఉన్నాయో లేవో మీకు మీరే పరిశీలించుకోండి. ఆ ఆత్మలు ఉన్నాయో లేవో మీకు మీరే పరిశీలన చేసుకోండి. ఆ ఆత్మ వల్ల, ఆ ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు, ఏ క్రియలు చేస్తాడు, దురాత్మ కలిగిన వాడు ఏ క్రియలు చేస్తాడు, అపవిత్ర ఆత్మ కలిగిన వాడు ఏ క్రియలు చేస్తాడు, లేదా గాఢ నిద్ర ఆత్మ కలిగిన వాడు ఏ పనులు చేస్తాడు, దయ్యం ఆత్మ కలిగిన వాడు ఏ ఆత్మ చేస్తాడు, ఏం పనులు చేస్తాడు, వేసే ఆత్మ కలిగిన వాడు, ఒకవేళ వ్యభిచారపు ఆత్మ, హెచ్చబేల ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడో ఈరోజు కొన్ని విషయాలు టూకిగా నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరము చెప్పండి. ఎవరు మనం? మారో ఎంబాతాయి ఏనతాయి మారో. మనం కూడా ఆత్మలమే. దేవునికి స్తోత్రము. ఈ ఆత్మ లేకపోతే మనిషి అనే పేరు ఉండదు. మనం కూడా ఆత్మలమే. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆరిపోతే అంతే సంగతి. ఈ మనిషికి లేదా ఈ సీతకి లేకపోతే ఈ నయోమికి పేరు లేదు. ఇంకా
ఈ మోసే పాస్టర్ గారికి పేరు లేదు ఇంకా. ఎప్పుడు తెలుసా? ఈ ఆత్మ గనుక బయటికి వెళ్ళిపోతే. అందుకే దేవుడిచ్చిన ఆత్మ మనలో గనుక ఉంటేట మనము దేవుని స్వభావము కలిగిన వారం, ఆ ఆత్మ స్వభావం కలిగిన వారం. దేవుని ఆత్మ మనలో లేకపోతే శరీర స్వభావం కలిగిన వారం. మనం జాగ్రత్తగా వినాలి. ఏ ఆత్మలు మనలో ఉండకూడదు నేను చెప్తున్నాను. అమ్మ వినాలి, ఇవి చాలా ప్రాముఖ్యం. 2 విషయాలన్నా మీరు నేర్చుకోవాలి. మీరు ఈరోజు అన్ని కాకపోయినా 2 అయినా నేర్చుకోవాలి. 2 ఆత్మల కోసమైనా మీరు నేర్చుకోవాలి. అప్పటికే కళ్ళు ఇలాగ నాకు తెలిసిపోద్ది, ఎవరు బలహీనంగా చూస్తున్నారో, ఎవరు మెలకు కలిగి చూస్తున్నారో నాకు తెలిసిపోతుంది. అలా చూస్తూనే వాక్యం చెప్తాను జాన్సన్ నేను. వాళ్ళని బట్టే నా ప్రసంగం ముందుకు వెళ్తుంది. లేకపోతే మత్తులైపోయి ఉన్న తర్వాత చెప్పినా కూడా ఏమైపోతుంది? వేస్ట్ అండి, వ్యర్థం అయిపోతుంది అనమాట. అందుకే వేస్ట్ చేయను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. మీకు అందరికీ కూడా నా వందనాలు. నన్ను క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఆత్మ అట? క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటట పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ మనలో ఉన్నప్పుడట మనం పవిత్రంగా బ్రతకగలుగుతాం, మనం నీతిగా బ్రతకగలుగుతాం, మనం ఏ పాపమును చేయకుండా బ్రతకగలుగుతాం, దేవుని మాటకి లోబడగలుగుతాం. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు. దేవుని ఆత్మ, ఆ పవిత్ర ఆత్మ మన లోపల ఉన్నప్పుడట మనము దేవుని మాటకు వింటాం. పవిత్ర ఆత్మ లేనప్పుడు దేవుని మాట ధిక్కరిస్తాం, తిరుగులేదు దాని విషయంలో. అందుకే మీరు చాలా మంది ఆ ఆత్మనే కలిగి ఉన్నారండి. చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఒకవేళ ఎఫెసీ రాసిన పత్రికలో కూడా ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. 6:12 చదువుదాం ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక, ఆత్మల కోసం కొన్ని గుర్తు చేస్తాను. అక్కడ చదవండి ఒకసారి. ఎఫెసీ 6:12 చదువుదామా? త్వరగా టక్కుమని తీసి చదవాలి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. దేవునికి స్తోత్రం. మనుషులతో కాదు మా పోరాటం. మనిషిని పాడు చేసేటువంటి ఆ ఆత్మ మీ దగ్గర నుండి పోవాలని మా పోరాటం. ఆ ఆత్మ వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా ప్రియులారా మనలో ఉంటే గనుక మనం పాడైపోతాం. అందుకే ఏ ఆత్మ మనలో ఉండకూడదో ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. రెండు ఆత్మలు తెలియచేస్తాను పక్కా, ఇంపార్టెంట్గా. అన్ని ఆత్మలు 2 రిఫరెన్స్ చూపిస్తాను, మిగతావన్నీ మామూలుగా మాట్లాడతాను. వినాలమ్మా, వినాలి. హెజబెల్ ఆత్మ, వ్యభిచారపు ఆత్మ, ఇవన్నీ ఉన్నాయి. వ్యభిచారపు ఆత్మ కలిగిన వారు పురుషుడైన స్త్రీ అయినా ఎలాగుంటాడు తెలుసా? వ్యభిచారం చెయ్యాలని. పురుషుడైతే స్త్రీతో పాపము చేయాలని, స్త్రీదైతే పురుషుడితో పాపం చేయాలని ఉంటుంటది. మీలో అలాంటి ఆత్మలు ఉన్నాయేమో ఈరోజు చెక్ చేసుకోండి మీరు. వ్యభిచారపు ఆత్మ. నేను ఈ ఆత్మల కొరకు మాట్లాడట్లేదు, కానీ ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకో నేను ప్రిపేర్ అయింది 4 ఆత్మలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 ఆత్మలే. ఆ ఆత్మల కొరకు మీరు నేర్చుకోకపోతే మీరు అలాంటి ఆత్మతో నింపబడిపోతారు. మీరు అలాంటిది కూడా దేవుని ఆత్మే అనుకుంటారు. మీరు అది కూడా దేవుని ఆత్మే అనుకుంటారు. మీరు జాగ్రత్తగా వినాలా. దేవుని ఆత్మ అందరికీ లోబడుతుంది, అందరినీ గౌరవిస్తుంది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ, అది పరిశుద్ధంగా బ్రతుకుతుంది. పాపాన్ని ఏ మాత్రం కూడా ఒప్పుకోదు, అసహించకూడదు. ఇందాక మనం చూసినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనం ఉంచుకోవాలి. పరిశుద్ధ ఆత్మని మనకు ఉంచుకుంటే అప్పుడు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవునితో మనం సహవాసం చేయగలం. పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయగలుగుతాం. దేవుని ఆత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ పరిశుద్ధుడైన దేవునితో మనం ఏం చేయగలుగుతాము? సహవాసం చేయగలుగుతాం, ఉండగలుగుతాం, ఆయనతో స్నేహం చేయగలుగుతాం. అలా లేకపోతే మారు స్నేహంకి ఇలాడాయి కువితులు వేసి మీరు కొచ్చక మాట మింగి అర్థమైపోవాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతుకుతాం. దెయ్యం ఆత్మలు కూడా ఉన్నాయండి, అపవిత్రత ఆత్మలు కూడా ఉన్నాయి. చాలా మందికి అపవిత్రత ఆత్మలు ఉన్నాయి.
అపవిత్ర ఆత్మ కలిగిన వాడు ఏ పనులు చేస్తాడు కూడా చెప్తాను నేను. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏ పనులు కూడా చేస్తాడు, ఏ పనులు చేస్తాడు, ఎలా మాట్లాడతాడు కూడా ఇప్పుడు అవే మాట్లాడబోతున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చదివినటువంటి ఈ ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదివాం కదమ్మా, అక్కడ ఏ ఆత్మ అట, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మొట్టమొదటిది దురాత్మ మనలో ఉండకూడదు. ఆమేన్. ఏ ఆత్మ ఉండకూడదు? దురాత్మ ఉండకూడదు. దురాత్మ ఏం చేస్తుందో నేను ఇప్పుడు చెప్తున్నాను. దురాత్మ అనేది ఏం చేస్తుందో నేను చెప్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ మనలను పాపములను ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ పాపమునకు చోటు ఇవ్వదు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, అది పరిశుద్ధంగా బ్రతుకుతుంది ప్రియులరా. కానీ ఈ దురాత్మ ఏం చేస్తుందో చూడండి. దేవునికి స్తోత్రము. టైం కూడా చాలా ఎక్కువ అయిపోయినట్టుగా ఉంది. చాలా మంది ఆకలి కూడా 1 గంట అయిపోయిందిలేండి. 1 గంట 19 నిమిషాలు అయింది. అందుకే టైం చూసి ఫాలో అవుతాను కదా. అందుకే నేను నేనే మళ్ళీ దేవునితో ప్రభా ఇంతవరకు చాలా అనుకుంటున్నానని చేస్తాను. ఎంతమందికి వినాలని ఆశ ఉంది? వింటామంటేనే చెప్తాను. అబద్ధం వద్దు. ద్విమనస్సుతో చెయ్యి ఎత్తకండి. ఏమని అనుకుంటాడేమని ఎత్తకండి. ఒకవేళ మీకు నాకు చాలా అయ్యాయి, ఇక మీదట చాలా అంటే చెయ్యి ఎత్తకుండా ఉండండి, పర్వాలేదు. మీకు కూడా ఏమన్నాను, పేరు కూడా నేను ఎత్తాను. దేవునికి స్తోత్రం. ప్రభు మీ దీవించును గాక. ఎత్తిన వారు మాత్రమే. మొట్టమొదటిది మనలో ఉండకూడనిది ఏ ఆత్మ? దురాత్మ. ఏ ఆత్మ? గుర్తు చేసుకోవాలా. గడిచిన వారం ఏ వాక్యం చెప్పాము? గుర్తుందా? ఏ కీర్తన చదివాము? గుర్తుందా? గుర్తు రావాలా. ఈ చిన్న నా దగ్గర నోట్స్ ఉంటుందమ్మా, ఒక డైరీ ఉంటుంది కవి, అది ఇస్తాను, నువ్వు రాసుకున్నావు. శిల్పుల్లాగా రాసుకోకు. నాకు అది అస్సలు నచ్చదనమాట. నాకు పెద్ద నోట్స్లు ఉన్నాయి. రోజు వాక్యాన్ని ప్రిపేర్ అవుతూనే ఉంటాను నేను, రోజు అన్నమాట. ఉదయం సాయంత్రం కూర్చుంటే వాక్యాన్ని ప్రిపేర్ అవుతూనే ఉంటాను. రేపొద్దున ఎక్కడికైనా పిలిస్తే ఏదైనా చెప్పమంటే సడన్లీ నేను ఎక్కడ ప్రిపేర్ అవుతానని చెప్పి రోజు ప్రయాణాల్లో కూడా వాక్యాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటాను. బైక్ మీదే మరి ఏం చేస్తాం, కారు లేదు కదా. ప్రభు సమయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిది సామ్యుయేలు గ్రంథం, మొదటి సామ్యుయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం ప్రియులరా. త్వరగా దురాత్మ కలిగిన వాడు ఎట్లాగా ఉంటాడో మీరు ఒకసారి మీకు తెలియచేయాలని ఎందుకో గాని నాకు బలంగా 16వ అధ్యాయం 16వ అధ్యాయములో 14-15 వచనాలు చదవండి ఒకసారి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది మా ఏలిన వాడవా వైనా నీవు ఆజ్ఞయిమ్ము నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము సితార చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దురాత్మ కలిగిన వారి కుటుంబాలలో, దురాత్మ కలిగినటువంటి ఆ కుటుంబాలలో ప్రియులారా ఏముంటాయట తెలుసా అండి? ఎప్పుడు పోరాటాలే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అనుమానాలే, సమాధానం ఉండదు ఆ కుటుంబాల్లో. ఈ సౌలు గారి కుటుంబాల్లో కూడా సమాధానం లేదు. దావీదును తిరుగుబాటు చేశాడు. దావీదును ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. ఆయన చంపేలని ప్రయత్నం చేశాడు. మీకు అన్ని చెప్పాలంటే సమయం లేదు. చంపేలని ప్రయత్నం చేశాడు. వాస్తవానికి దావీదు తన అల్లుడు, కానీ ఆయన్నే ఏం చేయాలని ఈయన తరుముతున్నాడు. దావీదు అది సౌలు చంపేలని తరుముతున్నాడు ప్రియులారా.
అందుకే ఈ దురాత్మ ఉన్న వాళ్ళ కుటుంబాలలో, దురాత్మ ఉన్నవారిలో ఒకరికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడతారండి. ఈ సౌలు దగ్గర దురాత్మ ఉంది కాబట్టి ఏమండి, ఈయన దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వ్యతిరేకతలు ఉంటాయి దురాత్మ ఉన్న వాళ్ళ దగ్గర. జాగ్రత్త, మీరు ఆలోచించదు. ఏముంటది, భార్య భర్తల మధ్యలో కూడా ఉంటారు కానీ వ్యతిరేకతలు వస్తూనే ఉంటాయి, ఏదేదో గొడవలు వస్తూనే ఉంటాయి. ఈ దురాత్మ కలిగిన వారు, ఈ దురాత్మ మనలో ఉండకూడదు. భార్య ఎంత చక్కగా ఉన్నా, భర్త ఎంత చక్కగా ఉన్నా, పిల్లలు ఎంత చక్కగా ఉన్నా సరే ఆ కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఈ సౌలు జీవితంలో కూడా సమాధానం లేదు. దావీదును వెంటాడుతున్నాడు, చంపాలని చెప్పి చూస్తున్నాడు. ఈ ఆత్మలు మనకు ఉండకూడదు. దురాత్మ అట దుర్బుద్ధి కలిగిందట, చెడ్డాత్మ అని కూడా అనవచ్చు. దీన్ని దేవుని ఆత్మకు విరోధమైనదని కూడా అనవచ్చు అనమాట. మీరు గూగుల్లో కొట్టి చూస్తే మీకు కనిపిస్తుంది. దురాత్మాన్ని కొట్టండి, దానికి అర్థంతో సహా వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దురాత్మ ఉన్నవాళ్ళు ఎప్పుడు గొడవలే, ఎప్పుడు జగడాలే. దురాత్మ ఉన్నవాళ్ళు అనమాట. వీటికి మనం స్థలం ఇవ్వకూడదు. ఈ ఆత్మలు మనలో ఉండకుండునుగాక. దురాత్మ మనలో ఉండకుండునుగాక. యేసు నామములో దురాత్మ వేరితో కూడా పెక్కలింపబడునుగాక. విశ్వాసంతో అంటేనే తెలుస్తుంది. ఎందుకంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మన దేవుడు. నీవు ఏ ఉద్దేశముతో ఆమెన్ అంటున్నావు దేవుడికి అన్ని తెలుసు. నిజంగానే నాలో ఉంటే అలాంటిది పోవునుగా, కానీ ఆమెన్ అని చెప్పాలి. దురాత్మ ఉంటే అట దురాత్మలో సమాధానం ఉండదు ప్రియులారా. అది అందరినీ కూడా ఏం చేస్తుంటది అంటే వ్యతిరేకంగా మాట్లాడిస్తుంటది. ఒకరి మీద ఒకరు రకరకాల మాటలు మాట్లాడిస్తుంటది. ఈ దావీదు మీద వ్యతిరేకంగా ఈ సౌలు ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో, ఆ సౌలు ఇదిగో దావీదుకి ఏం చెప్పారట, 10,000 స్తోత్రాలు అని చెప్పితే, ఇదిగో ఈ సౌలుకి 1,000 స్తోత్రాలు అని చెప్పితే అక్కడి నుంచి నాట నుండి విషచూపు నిలబడింది. ఈ దురాత్మ కట్టరికి వెళ్ళాము అయితే మోసే పాస్టర్ గారు నాకు వెళ్ళేం జామజనిసి కానీ ఏ పాస్ట్ గారు ನಂಗೆ ಎಲ್ಲೇಂ ಜಾನ್ಸ್ గాని నా మాంగన్ కోసం వెళ్ళేం జాన్స్ అంగేస్కే కదా మీర్క మాస్క మన్నేరి. వీళ్ళు దురాత్మ కలిగిన వారి. ఈ సౌలు అలాగే చదవండి. 1 సామ్యుయేలు గ్రంథము 15 నుంచి మీరు చదివితే ఇవన్నీ కూడా అండి కనిపిస్తాయి మీకు. నేను టైం లేక కొంచెం త్వరగా చెప్తున్నాను. ఈ దురాత్మ ఇంకే ఏం చేయిస్తుందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 16 ఒకసారి మొదటి మాటలను మనం చదివింది ఒకసారి చదవండి. మా ఏలిన వాడవైన దేవా, చదవండి ఒకసారి. ఒకసారి 23వ వచనం చదువు బాబు ఒకసారి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయేను. తర్వాత అతడు సేద తీరి బాగు ఆయను అని ఉంటది అక్కడ. సేద తీరి అట ఏమయ్యాడట, దురాత్మ పోవాలంటే ఏం చేయాలన్నా స్తుతించాల. అందుకే మీరు బాగా ఆరాధన చేయండి, బాగా స్తుతించండి అని అంటాను. మీ లోపల ఉన్న దురాత్మ మిమ్మల్ని స్తుతించకుండా చేస్తుంటది, పాట పాడకుండా చేస్తుంటది, సిగ్గు చేయిస్తుంటది. నువ్వెందుకు వెళ్తావే, నీకేమొచ్చు అని చెప్పి అంటుంటది. ఈ దురాత్మే. దేవునికి స్తోత్రము. ఈ దురాత్మే. నువ్వు ఎంతసేపు హల్లెలూయా చెప్తావు, ఎంతసేపు దేవునికి స్తోత్రం అని చెప్తావు, ఈ దురాత్మే అట్లా అంటుంటది, వ్యతిరేకంగా మాట్లాడుతుంటది. ఇది దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటది ఈ దురాత్మ. అందుకే ఈరోజు కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ, ప్రభు మందిరానికి వస్తున్నప్పటికీ, వాక్యాన్ని వింటున్నప్పటికీ మన జీవితాల్లో వ్యతిరేకతలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. కారణం ఏంటంటే దురాత్మ పట్టిన వారు అట్లా ఉంటారు. ఏ ఆత్మ పట్టిన వారమ్మా? వినాలి ఇటు. దేవునికి స్తోత్రం. అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దురాత్మ పట్టిన వాళ్ళు అలాంటి మాట్లాడతారు, మాట్లాడని మాటలు మాట్లాడతారండి. మీరు నాకు ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చు, దేవుని యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటండి అని. నాకు ఒక ప్రశ్న ఒక సహోదరుడు అడిగారు. మీరు శాపవచనాలు పలకకూడదు కదా, ఆశీర్వాదాలే పలకాలంటున్నారు కదండి, మరి ఈ నోటి నుంచే మనం అబద్ధాలు మాట్లాడతాం, ఈ నోటి నుంచే
మళ్ళీ ఆశీర్వదిస్తాం, అది ఎలా సాధ్యం సార్ అని చెప్పి అడిగారు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దురాత్మ పోవాలంటే మనము దేవుని స్తుతించగలగాలి. అందుకే బాగా ఆరాధనలో స్తుతించండి అంటే ఒక్కరు కదిలితే ఒట్టు, పురుషులైతే మరీ అన్నమాట. చప్పట్లు కూడా కొట్టరండి. దురాత్మ పట్టిన వాళ్ళకి చేతులు కూడా కట్టేసి ఇడుతుందట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి 18:9 వచనాలు చూద్దాం. 18వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాము. త్వరగా తీయాలి. అక్కడే విషసూపు కోసం రాయబడి ఉంటది, చూడండి ఒకసారి. కాబట్టి పైనుంచి చదివితే కనుక దావీదుకి ఏమని చెప్పారు? 10,000 కొలదని చెప్పారు. తర్వాత సౌలుకేమో 1,000 కొలదని చెప్పినట్టుగా ఉన్నారు. ఆ కింద 9వ వచనం చదువు చాలు. కాబట్టి నాట నుండి, ఎప్పటి నుండి? సౌలు దావీదు మీద విషచూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతని ఇంటిలో స్రవించుచుండగా దావీదు మునుపటిలాగున ఈయన చేత పట్టుకొని వాయించెను. చూసారా, అక్కడ విషచూపు. దురాత్మ కలిగిన వాడు ఎలా చూస్తారట తెలుసా? ఇలా సినికి నెరికనమాట, బప్పరియో అని. ఈ సౌలు కూడా దావీదుని అలాగే చూస్తున్నాడట. దురాత్మ పట్టిన వారు సరిగ్గా ఎదుటి వ్యక్తులు అభివృద్ధి చెందుతుంటే, ఎదుటి వ్యక్తులు చక్కగా ఆశీర్వాదాలు పొందుతుంటే చూసి ఊరుకోలేరు. మనకు ఉండకూడని ఆత్మల్లో మొదటి ఆత్మ దురాత్మ మనకు ఉండకూడదు. హల్లెలూయా. ఏ ఆత్మ ఉండకూడదక్క? ఇది ఒకరిని, చాలా మందిని ద్వేషిస్తుంటది, చెడ్డ చూపు, విషచూపులు చూస్తుంటది. ఇది దురాత్మ పట్టిన వాళ్ళే. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అత్త కోడల దగ్గర జరుగుతుంటది, తర్వాత అత్తమామల దగ్గర జరుగుతుంటది. విషచూపు అన్నమాట. తన భర్తతో అంటుంటారు, నేనైతే ఇదిగో మీ తల్లిదండ్రులను వేరు చేయకపోతే. ఇవన్నీ దురాత్మకి గుర్తులు. విషచూపు నిలిచేసాడట దావీదు మీద. దావీదు ఏమండి గెలిచిన తర్వాత వానికి అక్కడ చక్కగా ఊరేగింపుకుంటూ వస్తూ ఉంటాట. 7వ వచనం చదవండి ఒకసారి. పైన ఫిలిస్తీన్ని గెలిచిన తర్వాత 6-7 వచనాలు చదవండి. దావీదు ఫిలిస్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలులో ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సాంబ్రాణములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాని వాయించుచు సౌలుకి 1,000 కొలదియు దావీదుకి 10,000 కొలది అని శత్రువులను హతం చేసిరి అనేది. అక్కడి నుండి అప్పటి నుండే విషచూపు నిలిసేసిందట. దురాత్మ కట్టిలోకి ఏనానుక్య మయస్క తెరి నన్ను క్షమించదు. దురాత్మ కట్టకే అడ్డంగా చూస్తుంటారట, మూర్ఖంగా ఉంటుందట. దురాత్మ చూసి పట్టుకున్న వాళ్ళు అనా మూర్ఖంగా ఉంటుంటారట. అమ్మా నవ్య మూర్ఖంగా ఉంటుందట. దురాత్మ పడితే మూర్ఖంగా, అత్తమామల్ని మూర్ఖంగా చూస్తారు. అలాంటి మనసు రాని ఒకలాంటి ఆత్మ మనకు ఉండకూడదు. ఈ భూమి మీద గొప్పది నేను అంటాను, డబ్బు కన్నా కూడా, బంగారం కన్నా కూడా ప్రేమ గొప్పది, అన్నిటికంటే గొప్పది. నేను ఇంకొక ఆత్మ కొరకు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఉండకూడని ఆత్మ, మొదటి ఆత్మ ఏంటి తెలుసా? దురాత్మ. ఇది ఉండకూడదు మనకి. ఇది ఉంటే తల్లిదండ్రులు ఏమైనా అమ్మాయిల్ని, తన కూతురు కొడుకుల్ని చెప్తే ఏమనుకుంటారు తెలుసా? ఒప్పుకోరు. దురాత్మ కలిగి జీవిస్తున్నారేమో, ఇన్ని సంవత్సరాలు దురాత్మ పట్టుకొని మీరు బ్రతుకుతున్నారేమో, ఇంకా వేరే మాటలు మాట్లాడుతున్నారేమో, నీ ఇరుగు పొరుగు వాడిని విషచూపు చూస్తున్నారేమో, పొగరబట్టిన మాటలు మాట్లాడుతున్నారేమో, భర్తని దూషించడం, భార్యని దూషించడం, ఏమండి వేరే వాళ్ళని ఎవరెవరినో, ఇవన్నీ కూడా దురాత్మ పట్టిన వాటి సాదృశ్యం అన్నమాట. ఇది చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి ప్రియులారా. బుద్ధి ఉండదండి, బుద్ధులు ఉండేవన్నమాట.
వీరికి బుద్ధి లేని ప్రవర్తన చేస్తున్నారు, దురాత్మ పట్టిన వాళ్ళు. అసూయలు ఉంటాయి. ఎందుకంటే ఈ దావీదు ఫిలిష్తీయులను గెలిచిన తర్వాత సౌలు దగ్గర నుండి ఏమొచ్చింది? అసూయే. అసూయే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము మాకున్న మనసు ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కానుకిచ్చినా ఇవ్వకపోయినా, దశంభాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మమ్మల్ని ప్రేమించకపోయినా, మాకు ప్రైజ్లాడు చెప్పినా చెప్పకపోయినా, మా ఇంటికి మీరు పరిచర్యకు వచ్చినా రాకపోయినా ప్రైజ్లాడమ్మా అని చెప్పే మనసు కలిగి ఉండాలి మనం. మీ ఎవరు తెమ్మని ఇలాంటివన్నీ కూడా తెమ్మని చెప్పం మేము. అది మీ ప్రేమతో తెస్తున్నారు, అది వేరే విధంగా ఏం కాదు. హల్లెలూయా. దురాత్మ ఉంది అంటే నీవు ఒకరిని అసహించుకుంటావు, ఈర్ష్య ఉంటుంది నీలో, పగ ఉంటుంది నీలో, కక్షలు ఉంటాయి నీలో. ఈయన కూడా అలాగే కక్షలు కట్టుకుని బ్రతకడిచిన వద్దు. శామ్యూయేలు కక్షలు కట్టుకుని బ్రతకడి. సౌలు దావీదుని ఎలాగైనా చంపేయాలి. వీడికి ఎలాగైనా, వాడికి ఏమైంది? మామే కదా, అల్లుడే కదండి, ఏం చేశాడు ఆయన్ని? కానీ దేవుని అభిషేకం పొందినవాడు, అభిషేకించబడిన వాడని చెప్పి దావీదు భయముతో ఆయన పారిపోతూనే ఉన్నాడు. తప్పించుకుని తిరుగుబాటు చేస్తే చేయగలడు. ఆయన గుహలో ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన వస్త్రాన్ని కట్ చేశాడు. ఏమండి, ఆయన చంపగలడు. ఒకసారి దావీదు గుర్తు చేసుకున్నాడట, అవన్నీ ఉంచి ఒకవేళ మా మామ గనుక సరిగ్గా ఒకవేళ సమాధానంగా ఉన్నప్పుడు, ఇదిగో నీ దగ్గర నుంచి ఇవి చేసాం, మిమ్మల్ని చంపాలంటే చంపలేమా అని చెప్తామని ఉంచుకున్నాడట, అవి గుర్తుగాట. దేవునికి స్తోత్రము. అందరూ హల్లెలూయా. దురాత్మ ఉన్న వాళ్ళు ఎలాగుంటారట? మూర్ఖంగా ఉంటారు, విసపు చూపులు చూస్తారు. ఒకరిని అభివృద్ధి చెందితే చూసి ఊరుకోలేరు. దావీదు అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉన్నాడు. అందుకే సౌలు కుటుంబీకులు నిరసిల్లిపోయారట. దావీదు కుటుంబీకులు అంతకంతకు ప్రభవిల్లెను అని రాస్తాడు పరిశుద్ధ గ్రంథం 3వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ అధ్యాయం 2వ శామ్యూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాస్తాడు అనమాట. తీయవద్దులేండి, కానీ మీరు వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు దురాత్మ పట్టిన వాళ్ళు ఎలాగుంటారంటే, వారు ఏం చేస్తారు? పగలు పంతాలు పట్టుకొని, రకరకాల ఈర్ష్యలు ఇవన్నీ కూడా పట్టుకొని ఉంటారు. ప్రియులారా, రక్షణను గురించి అస్సలు ఆలోచించారట. ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించారు దురాత్మ పట్టిన వాళ్ళు. ఎప్పుడు పగలే పంతాలే, కోపాలు, బూతు మాటలు మాట్లాడతారు, రకరకాలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆత్మ కొరకు నేను మాట్లాడి నేను ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగించి దానికి ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త త్వరగా తీయాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా ఉండెను. దేవునికి స్తోత్రం. దెయ్యము ఆత్మ అని ఉంది కదా, అక్కడ పుట్నోట్లో ఉంది చూడండి, ఏమని ఉంటది కింద? ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దెయ్యం ఆత్మని చదువమ్మ, మరొకసారి చదువు బాబు. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. చాలు. దెయ్యము అనే దగ్గర పుట్నోటు 1 అని ఉంటది, అందులో ఆత్మ అని ఉంటది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మీ బలహీనతలన్నీ పోవునుగాక. చాలు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆత్మ అని ఉంది, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ప్రియులారా. 18 ఏళ్ల నుండి. ఇది ఏ ఆత్మ అంటే బలహీనపరిచే ఆత్మ. దేవునికి స్తోత్రం.
ఏ ఆత్మ ఇది? బలహీనపరిచే ఆత్మ ఇది. చివరి ఆత్మ కోసం నేను మొదటిది దురాత్మ మనలో ఉండకూడదు. రెండవది బలహీనపరిచే ఆత్మ మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రము. ఏ ఆత్మ ఉండకూడదు? బలహీనపరిచే ఆత్మ. ఏ ఆత్మ ఉండకూడదక్క? బలహీనపరిచే ఆత్మ మనలో ఉండకూడదు. ఈరోజు బలహీనతలు కొన్ని మీకు గుర్తు చేస్తాను చూడండి. మీ ఇంట్లో ఏవైనా, ఉదాహరణకు మా ఇంట్లోనే ఒకవేళ మా మాయ గారు వచ్చారనుకుందాం, మా అంకుల్ గారు వచ్చారనుకుందాం, మా మామ వచ్చాడండి అని, అదొక బలహీనత. మందిరానికి రారు, ఇంకా అదొక వంకర, అదొక బలహీనత. మా బంధువులు వచ్చారని, అదొక బలహీనత. మా చుట్టంలో వచ్చారని చెప్పి, ఉండి లేక వచ్చారని చెప్పి ఆ బలహీనత. వినాలమ్మా, 18 ఏళ్ల నుండి ఈమె బాధపడుతుందట. మరి మనం ఎన్ని దినాల నుంచి ఈ బలహీనతల నుండి బాధపడుతున్నాము? ఈ బలహీనపరిచే ఆత్మ యేసు నామములో మాలోండి పోవునుగాక. నడుము వంగిపోయి ఎంత మాత్రమును నిలవలేక ఆ బలహీనపరచు దయ్యం ఒకటి ఆత్మ పట్టిన ఆత్మ ఒక స్త్రీ ఉందట. ఈరోజు కూడా చాలా మంది, చాలా బలహీనతలు కనిపిస్తాయి. మీకు కనిపిస్తున్నాయా? ఏ బలహీనతలు మందిరానికి రాకుండా ఉంటున్నావంటే, ఇదిగో నీకు బలహీనపరిచే ఆత్మ పట్టేస్తున్నది. బలహీనపరిచే ఆత్మ పట్టింది. ఈరోజు చిన్న వర్షం వచ్చిందనుకో, బురద అని చెప్పి రాలేవు. ఇది బలహీనపరిచే ఆత్మ. ఈరోజు వర్షం వస్తుందని, లేదా రేపు ఎవరో మా ఇంటికి వచ్చారని చెప్పి బలహీనపరిచే ఆత్మలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం అందరు సంతోషంగా హల్లెలూయా. మీలో బలహీన ఆత్మ పోయి ఉంటే హల్లెలూయా. ఇంకా బలహీన ఆత్మ అలాగా ఏదో రోగం పట్టేసినట్టుగా బలహీన పడిపోతుంటారు అనమాట. నాకు పాస్టర్ గారు ఏదైనా పని చెప్తారని చెప్పి, కాళ్ళు సరిగా చేసుకో జీవను, సిట్ రైట్. బలహీనపరిచే ఆత్మ ఇది. మొదటిది దురాత్మ, రెండవది బలహీనపరిచే ఆత్మ. బట్టలు ఉతుక్కునే ఆత్మ. ఆదివారం రోజే బట్టలు ఉతుకుతారు. ఆదివారం రోజే ఈ పునరుద్ధాన దినముననే ఎక్కడ బట్టలు ఉతుక్కోవడానికి గడ్డకెళ్ళిపోయి టైం అయిపోయిందని రారు. ఇది బలహీనపరిచే ఆత్మ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మాత్రమే స్తుతించండి, ఆ బలహీన ఆత్మని కాదు. ఏ ఆత్మ ఇది? చెప్పండి అందరూ. ఏ ఆత్మ? గట్టిగా చెప్పలేకపోతున్నారంటే మీ దగ్గర బలహీన పుట్టించే ఆత్మ ఉంది. మీ దగ్గర ఖచ్చితంగా ఉంది. పని అనే బలహీన ఆత్మ. పని విడిచి ఏమండి, ఈరోజు 200 కూలి డబ్బులు ఇస్తానంటే చాలు పోతారు. బలహీనపరిచే ఆత్మల కోసం చెప్తున్నాను నేను. ఇది మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఆత్మ ఇది? బలహీనపరిచే ఆత్మ. నా మొగుడు తిట్టాడని, నా భర్త తిట్టాడని, నా భార్య నన్ను ఏం చేసుకుంది, అలిగిందని, ఈ బలహీనతలు, ఇవన్నీ బలహీనతలు. దేవుని మందిరానికి రాకుండా, ఆధ్యాత్మికంగా నీవు అభివృద్ధి చెందకుండా నిన్ను బలహీనపరిచే 18 ఏళ్ల నుంచి అట ఈమె ఉందట. వంగిపోయి అలాగే ఉందట. ఈ రోజు కూడా ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా అలాగే బెండ్ అయిపోయి ఉంటున్నారు చాలా మంది. లోకాశలనే బలహీనత, శరీరాశలనే బలహీనత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకాశలనే బలహీనత, శరీరాశ, నేత్రాశలనే బలహీనతలు ఉన్నాయి. ఈరోజు డబ్బు అనే బలహీనత కూడా ఉంది. ఇకపోతే కదా నేను చెప్తున్నాను, యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు, పురుషులు, స్త్రీ అనే బలహీనత కూడా ఏం చేస్తున్నారు? యవ్వనస్తులను బలహీన. సంసోను ఏమయ్యాడు? వద్దురా, మనకి ఫిలిష్తీయులు మనకు అవసరం లేదు, వద్దు అని చెప్తే ఈయన చూశాడని ఆమె కావాలని వెళ్ళాడు. బలహీనపరచబడిపోయి ఏమైపోయాడు? 2 కళ్ళు పోయాయి. ప్రియులారా వినండి, మంచిగా వినండి, అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. మన దగ్గర నుండి కొన్ని బలహీనతలు పోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇది కూడా దేవుని స్తుతించాలి. రెండవది ఉపవాసం చేయాలి. బలహీన పరుచు ఆత్మ వచ్చాడు, నాలో ఉన్న యేసును చూసి పారిపోయాడు. అయ్యయ్యో ఇది అవమానం, యేసయ్యకు ఘన విజయం.
యేసయ్యా రక్తం కింద ఉన్నాము, యేసయ్యా రక్తం కింద ఉన్నాము. అతను ముట్టలేడే, అతను ముట్టలేడే, అతను ముట్టలేడే, అతను ముట్టలేడే. బలహీను పరచు ఆత్మ వచ్చాడు, నాలో ఉన్న యేసును చూసి పారిపోయాడు. పాడదాం. బలహీన పరచు ఆత్మ వచ్చాడు, నాలో ఉన్న యేసును చూసి పారిపోయాడు. అయ్యయ్యో ఇది అవమానం, యేసయ్యకు ఘన విజయం. అయ్యయ్యో ఇది అవమానం, యేసయ్యకు ఘన విజయం. యేసయ్య రక్తం కింద ఉన్నాము. పాడితే నీలో బలహీన పరచు ఆత్మ పుట్టది. హల్లెలూయా. ఇది థామస్ గారు పాడతారు ఈ పాట. బలహీనపరిచే ఆత్మ. నా కాలు బాగులేదు, నా చెయ్యి బాగులేదు, నాకు తలపోటు వచ్చేసింది. ఈ బలహీనతలు ఈరోజు చాలా మందిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా బలహీనపరుస్తున్నాయి. వాలీబాల్ ఆటలనే బలహీనతలు ఉన్నాయి ప్రియులరా. ఆదివారం రోజు బట్టలు తుక్కునే బలహీనతలు ఉన్నాయి. ಒಣಪದು ಏನೇನಿ ಬಲಹೀನತೆ ಮನು రోజ్ సైడ్ డొక్కర లాగ్వి అనుజా ఏ రేత్తు ఏది అనమాట. సినిమాలనే బలహీనతలు కూడా ఉన్నాయి, సీరియల్ అనే బలహీనతలు కూడా ఉన్నాయి. కోపం అనే బలహీనత కూడా ఉంది. రోజు కోపాచరి చాలు దేవుని మందిరంతా వాగుతుంది అనమాట. నీను నీ డొక్కర ఇస కోప అతని వాళ్ళ దేవుని కోపకి కాదు కదా, అక్కడికి వచ్చేయాలి, అప్పుడే పోతాడు బలహీన ఆత్మ పెట్టేయాలి. అయ్యా అర్థమవుతుందా మీకు? ఒకవేళ గోగుడు రోగులు నేను త్రాయి తూకింసరి కూడా అర్థమహి నేను చూడిపించా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థం కాని వారికి ఎన్ని చెప్పిన మంది ఏనై ముంజుటే హీస్తు సవ్యస్థితికి అర్థమా. బలహీనపరిచే తాగుడనే బలహీనపరిచే ఆత్మ, సుట్టనే బలహీనపరిచే ఆత్మ, కైననే బలహీనపరిచే ఆత్మ. ఇది 18 సంవత్సరాల నుండి కూడాట బలహీనపరిచి ఒకటి ఆత్మ వచ్చి ఈమెను పట్టేసి అలాగా వంచేస్తుందట. ఈ రోజు కూడా చాలా మందిని ఆశీర్వాదాలు రాకుండా బెండి చేసేస్తున్నాడు సాతానుడు ఆత్మ. దేవుని స్తోత్రము. అర్థం కాకుండా మీకు అర్థం కాకుండా మీకు బలహీనపరిచే ఆత్మ ఒకటి ఉంటుంది, అర్థం కాకుండా చేసే ఆత్మ కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏ ఆత్మ తెలుసా? గాఢ నిద్ర ఆత్మ. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం. ఇదొక ఆత్మ. మనకు దురాత్మ ఉండకూడదు, మనకు ఏ ఆత్మ, ఈ బలహీనపరచు ఆత్మ ఉండకూడదు. తర్వాత ఇంకే ఆత్మ ఉండకూడదు తెలుసా? గాఢ నిద్ర ఆత్మ కూడా మనకు ఉండకూడదు. ఇది ఎక్కువ ఇక్కడ సంచరిస్తుంటది, ఈ గాఢ నిద్ర ఆత్మ. ఇక్కడ ఎక్కువ సంచరించే ఆత్మ గాఢ నిద్ర ఆత్మ. పనులు భారం అని చెప్పి బాగా పనిచేసి ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వినకుండా చేసేది గాఢ నిద్ర ఆత్మ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాఢ నిద్ర ఆత్మ అండి, గాఢ నిద్ర ఆత్మ. అర్థమయ్యే గాఢ నిద్ర ఆత్మ అంటే ఏ వాక్యం చెప్పామో, ఏ వాక్యం చదివించామో, ఎవరు లూదియా ఏ పాట పాడిందో అర్థం కాదు, తిమోతి ఏ పాట పాడాడో, గణేష్ ఏ పాట పాడాడో, స్టీఫెన్ ఏ పాట పాడాడో అర్థం కాదు. ఇది గాఢ నిద్ర ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆత్మ ఇది? ఏ ఆత్మలా నేర్చుకోవాలి? ఏ ఆత్మ? గాఢ నిద్ర ఆత్మ. ఇది చాలా డేంజర్ ఆత్మ. ఇది నాన్న, ఇది చాలా డేంజర్ ఆత్మ. ఇది ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఈ దేవునికి దూరంగా ఉంటారు గాఢ నిద్ర ఆత్మ కలిగిన వారు. నిద్రపోతూనే ఉంటారు. వీళ్ళందరూ గాఢ నిద్ర పట్టిన వాళ్ళ. అందుకే అది పోవాలంటే దేవుని స్తుతించాలి, ఇంకేది లేదు, మంత్రం ఏం లేదు. అందుకే యేసేని నమ్ముకున్న వారికి మాయ లేదు, మందు లేదట. మందు లేని మాత్రలకి అన్నిటికీ కూడా యేసే మందు అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, గాఢ నిద్ర ఆత్మ మనలో ఉండకూడదు. 3 ఆత్మలు చెప్పాను. ఒకటి చెప్పండి. నెంబర్ 1, ఇప్పుడే మర్చిపోతున్నాం. అది కావాలనే చేస్తుంది ఆ దురాత్మ. ఏ ఆత్మ ఉండకూడదు మనలో? దురాత్మ ఉండకూడదు. ఒకరిని విషచూపులు చూపిస్తుంది, ఒకరిని పగలు పంతాలు పట్టిస్తుంది. ఈ దురాత్మ పొందుకున్నాడు సౌలు. దావీదును వెంటాడి తిరుగుతున్నాడు, చంపాలని, కొట్టాలని, తిట్టాలని, ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి. ఈ రోజు కూడా అలాంటి ఆత్మలు సంఘంలో ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. దేవుని సన్నిధికి వస్తూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటున్నారు, కానుకలు చెప్తున్నారు, ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. ఏమంటే ఇక్కడికి సాక్ష్యాలు చెప్తారు. మళ్ళా
ఆ ఆత్మ పట్టుకుని బ్రతుకుతున్నారు. దూషిస్తూ కోపాలతో పగలు బూతులు సినిమాలు సీరియల్ పట్టుకుని బ్రతుకుతున్న జీవితాలు. ఈ రోజు నుండైనా ఆ ఆత్మలు మనలో, ఇది సినిమాలు చూసేటట్టు చేస్తుంది. ఏ ఆత్మ? ఈ గాఢ నిద్ర ఆత్మ. ఇది ఏ ఆత్మ అండి? గాఢ నిద్ర ఆత్మ. ఆ మాట చదవండి ఒకసారి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారు చెడిపోతారట. ఆ గాఢ నిద్ర ఆత్మ కలిగిన వారు. మనము అపొస్తలుల కార్యములో 20వ అధ్యాయంలోనికి అక్కడికి వెళితే మనకు ఒక ఐతూకు అనేటువంటి సహోదరుడు కనిపిస్తాడు. ఆయన గాఢ నిద్రతోనే పడిపోయాడట. చూస్తారా ఒకసారి? చూస్తారా బాబు? తొమ్మిదవ వచనం చదువుదాము. 20వ అధ్యాయం 9 అపొస్తలుల కార్యములు 7 నుంచి చదివేనన్న. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తారముగా మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చోండి గాఢ నిద్రపోయి సౌలు చాలా సేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. దేవునికి స్తోత్రం. నిద్రభారం, గాఢ నిద్ర. వాక్యం పౌలు చెప్తున్నాడు, ఏముందిలే మనం వెళ్ళి తర్వాత కూర్చోవచ్చు. ఈ నిద్ర భారం ఏం చేస్తుంది? ఈ గాఢ నిద్ర ఆత్మ అలా చేస్తుంది. నీవు దేవుని మందిరానికి వాక్యాన్ని వినిపించదు, ఇది వినలేదు, ఏం వినలేదు. అద్భుతమైనటువంటి అపొస్తలుడైన పౌలు మహాశయుడు కాబట్టి ఆయన వాక్యం చెప్తే ఆ పడిపోయి మరి ఐతూకు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? అదృష్టవంతుడు అని అర్థం. ఆ అదృష్టవంతుడు కాబట్టి వాడు చనిపోయాట. మళ్ళా ఏమయ్యాడు? ఆ అదృష్టం మనకుందా? ఇది గాఢ నిద్ర ఆత్మ. ఏ ఆత్మ? ఏ ఆత్మ బాబు? గాఢ నిద్ర ఆత్మ. ఇది చాలా భయంకరమైన ఆత్మ. గాఢ నిద్ర ఆత్మ నా దగ్గర నుండి తీసేయండి ప్రభా. దురాత్మ నా దగ్గర నుండి తీసేయండి ప్రభా. బలహీన పరచు ఆత్మ నాలో నుండి తీసేయండి ప్రభా. ప్రార్థన చేసుకుంటారా? ఎంత భయంకరమైనటువంటి ఆత్మలు ఉన్నాయి. కొన్ని ఆత్మలు, అపవిత్ర ఆత్మ కూడా ఉంది, మోసపుచ్చే ఆత్మ కూడా ఉంది, భ్రమ పుట్టించే ఆత్మ కూడా ఉంది. యోహాను రాసిన పత్రికలో భ్రమ పుట్టిస్తుంటారు. నేను వచ్చి ఇక్కడ ఉదాహరణకు మీకేం గద్దించాను, మీరు తాగేసి కూడా రావచ్చు, కాయని తిని రావచ్చు, వ్యభిచారం చేసి రావచ్చు అంటే ఇది ఏ ఆత్మ? ఇది భ్రమ పుట్టించే ఆత్మ. పర్వాలేదులే, మీరు నేను ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలా. నేను మీకు భ్రమ పుట్టించకూడదు. సునీతకి భ్రమ పుట్టించా, పర్లేదులే అమ్మా, నా కానికిస్తే చాలు. ఈ భ్రమ పుట్టించే ఆత్మలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా వస్తే చెప్తాను, సమయం వస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనపరిచే ఆత్మలు. మా వాళ్ళు వచ్చారు, మా తాలూకు వచ్చారు, నా ఫ్రెండ్ వచ్చాడు, నా స్నేహితులు వచ్చాడు, అక్కడ వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు. బలహీనపరిచే ఆత్మలు ఇవన్నీ. ఏం ఆత్మ ఇవి? జోనా తిన్ సాంచాడే బండి బీ సాస్తు సాంతించావా అతే. ఈ బలహీనపరిచే ఆత్మలు ఇవన్నీ. ఒకసారి మీరే ఉణపేర్చుకెళ్ళా. బలహీనపరిచే ఆత్మలు. దేవుని బిడ్డలు మారు మనసు, నిజమైన మారు మనసు పొందుకున్నవారు ఒకవేళ కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు ఎవరైనా బాగులేకపోతే తప్ప ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చేయాలి. ఉన్నవారు ఎప్పుడు బలహీనపరచబడుతూనే ఉంటారు. నా డొక్ర సాసి పండా తెసిన ముడుకగొస్తసిన బలహీనపరిచే ఆత్మలు ఇవన్నీ యేసు నామములో విడిచిపోవునుగాక. విశ్వాసంతోలే, నిజమైన విశ్వాసంతోలే మారేలేసరే వాక్యం అన్నమాట.
వీటికన్నిటికీ మందు ఏంటనంటే దేవుని స్తుతిస్తేనే ఆ బలహీనతలు పోతాయి. కనుక మనమందరం కూడా ఈ ఆత్మలో ఒకవేళ కలిగి ఉంటే ప్రభువా, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒకరిని దూషించడం, తిట్టడం, కొట్టడం, రకరకాలు పగలు పంతాలు, ఈడొద్దు మనకు, ఈ పాస్ట్ గారు వద్దు, ఇది అదని చెప్పడం, ఇవన్నీ కూడా దురాత్మకి సాదృశ్యం అండి. నాగేశ్వరగా నీవేం పాటలు పాడతావు, నీవేం స్వరం బాగులేదు, ఇవన్నీ బలహీనపరిచే ఆత్మలు ఇవన్నీ. ఎలేదు సరేనా అను, నాకు నిజంగా చెప్తున్నాను, నా స్వరం బాగుండదండి, కానీ పాటలు పాడడానికి ఇష్టపడతాను. నా స్వరం పెద్దగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఏఆర్ స్టీవెన్సన్ లేకపోతే ఏడీసీ కామన్ లాగా ఉండదు నా స్వరం. నాకు నచ్చినట్లు పాడుకొని పోతాను, దేవునికి మహిమ. నేను ఒకవేళ ఇదిగో సాలేము ఇదిగో పాటలు పాడతాడు కానీ ఆడు సరిగా పాడడా అంటే వాడిని బలహీనపరుస్తున్నాను. ఇలాగే కొంతమంది నువ్వు పాటలు పాడతావు కానీ మందిరానికి కోసం అబ్బో ఇది పెద్ద ప్రార్థన పర్రాలు, ఈ బలహీనపరిచేవి ఇవి ఏ ఆత్మలు ఇవి? బలహీనపరిచే. నేను జాన్సన్ కంటాను, అబ్బా పెద్ద కీబోర్డ్ బాయి చేస్తున్నాడు ఈడు మళ్ళీ పెద్ద అన్న, ఇవన్నీ బలహీనపరిచే ఆత్మలు ఇవి. ఇవన్నీ బలహీనపరిచే ఆత్మలు. అమ్మ నావ్య ఇప్పుడు పాట పాడుతుంది చూడండి నిలబడిపోయింది ఇప్పుడు, ఇవన్నీ బలహీనపరిచేవి. పాడాలని నేను చెప్తున్నాను. అన్ని దేవుని స్తుతిస్తున్నాయి, మనమే స్తుతించలేకపోతున్నాము. దేవునికి స్తోత్రం. కనుక అందరూ మోకరించుదాం ప్రియులరా. మీ దగ్గర ఉన్న ఆత్మలు ఉన్నాయి ఖచ్చితంగా, నాకు తెలుసు. అవన్నీ విడిచిపెట్టండి. మోకరించుదాం, ఒకసారి మోకరించుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ తోడై ఉండి ఈ 4 ఆత్మల నుండి, ఈ దురాత్మ నుండి, ఈ బలహీనపరచు ఆత్మ నుండి, ఈ గాఢ నిద్ర ఆత్మ నుండి ప్రభు విడుదల కలగజేయునుగాక. దేవుడు మీకు స్తోత్రం. అందరూ కూడా ఒకసారి ప్రభునామంలో